శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, కొబ్బరికాయ కొట్టినప్పుడు మనకు ఒకవేళ కుళ్ళిపోతే చాలా సెంటిమెంట్‌గా ఫీల్ అవుతారు కదా భక్తులందరూ కూడా. అది దేనికైనా సంకేతం అంటారా? ప్రపంచంలో మరొక ఫలానికి ఆ పేరు లేదు. దానికి మించినటువంటి ఫలము కూడా లేదు. కొబ్బరికాయ లేనిదే ఏ ఒక్క వ్రతము కానీ, ఏ ఒక్క పూజ కానీ పూర్తి కాదు. ఇది అవును. ప్రధానంగా మనం తీసుకోవాలి. అయితే మీరు అడిగినటువంటి ప్రశ్నకి నేను సమాధానం చెప్పడానికి ముందు నేను కొన్ని విషయాలు కూడా చెప్పాలి. ఈ మధ్య కాలంలో జనాలందరికీ కూడా స్వతహాగా కూడా వెర్రి వేపకాయ ఎంత ఉంది అని చిన్నప్పుడు అనేవారు. అది ఇప్పుడు వెలక్కాయ ఎంత అయిందనే విషయం నాకు కనిపిస్తుంది. అదేంటండి అంటే కొబ్బరికాయ అనేటువంటిది ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చేటువంటి ఫలం. హ్మ్. దాన్ని తడపటం, దానికి బొట్లు పెట్టడం అవన్నీ నిషిద్ధ, ఓకే. పనికిరావు. మన వాళ్ళు కొబ్బరికాయ కొట్టిన తర్వాత దాన్ని స్వామివారికి నివేదన పెట్టే ముందు కూడా దాన్ని కుంకుమ పెడుతూ ఉంటారు. అవునవును. నేను వద్దు 2, 3 సార్లు అంటే వాళ్ళు వద్దంటారేంటండి? దేవుడే కదా! స్వామివారికి మనం పెడుతున్నాం కదా! అన్నారు. నేను మహామూర్ఖుడిని కొన్ని కొన్ని విషయాల్లో. ప్రసాదం ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎక్కడైతే బొట్టు పెట్టారో అక్కడి వరకు కరిచేసి ఆ ముక్క తీసి వాళ్ళకి ప్రసాదంగా తినమనిచ్చా. హ్మ్. వాళ్ళు బొట్టు పెట్టింది. ఎట్లా తింటామండి? బొట్టు కదండీ, కుంకుమ కదండీ అన్నారు. ఆయనకి ఎట్లా పెట్టావు మరి? హ్మ్. ఆయనకి పెట్టడానికి పనిచేసింది. హ్మ్. నువ్వు తినడానికి నీకు పని చేయలేదని చెప్పి కొంచెం సీరియస్ అవ్వాల్సొచ్చింది. అంటే మనిషికి విలువలు కోల్పోతున్నారండి. ఏది మంచి, ఏది చెడు, ఎలా చేయాలి అని. ఒక కొబ్బరికాయ కొట్టంగానే అది కుళ్ళిపోయిందనుకోండి, వామ్మో అని ఏడ్చేస్తారు. అవును. అరే! అందులోంచి పోయింది. మనం ఏమంటాం? కుళ్ళిపోయిందంటున్నాం. హ్మ్. కుళ్ళు పోయినట్టే కదా! హ్మ్. అంటే మనలో ఉండేటువంటి పాపమో, దోషమో ఏదో పోయింది. కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నాము? భగవంతుడి యొక్క అనుగ్రహం. అనుగ్రహం మనకు కావాలి అంటే మనం పుణ్యాత్మలం అవ్వాలి కదా! హ్మ్. కొంచెమైనా మన దగ్గర పుణ్యం ఉండాలి. ఆ పుణ్యం ఉంటేనే మనకు ఆ ఫలితం దక్కుతుంది. పాపం ఉంటే ఫలితం దక్కదు. మరి పాపం పోయిందని మనకెలా తెలుస్తుంది? చూడటానికి చక్కగా ఉంటుంది కొబ్బరికాయ. కొట్టంగానే లోపల తేడా వస్తుంది. ఆ రకంగా పోయింది అంటే మనలో ఎక్కడో జీర్ణించుకున్నటువంటి కొంచెం పాపం తొలగిపోయింది. హ్మ్. దాంతోటి మనకున్నటువంటిది ఇబ్బందులు పోయినాయి. ప్రశాంతత, రిలాక్స్‌గా ఉండాలి. ఇది మానేసేసి రకరకాలుగా భయపడుతూ ఉంటారు. అలాగే గుళ్ళోకెళ్ళి కొబ్బరికాయ ఇస్తారు. హ్మ్. కొట్టిన తర్వాత భగవంతుడికి ప్రసాదం నివేదన పెడతారు. కొబ్బరి చూపిస్తుంటే, మేమిచ్చిన కాయ అది కాదండి ఇంకోటండి అంటారు. అవునవును. లేదంటే మాకు 3 కళ్ళు ఉన్నది ఇవ్వండి అంటూ ఉంటారు. అని ఆలోచిస్తా. మెదడు భగవంతుడు మనిషికి పెట్టినా దాన్ని ఎందుకు ఉపయోగించుకోవట్లేదు? మందబుద్ధి అంటారు కదా! అలా ఎందుకు తయారవుతున్నారు? నువ్వు భగవంతుడికి సమర్పించేశావు. భగవంతుడికి నువ్వు సమర్పించేశావు. హ్మ్. భగవంతుడికి నివేదన పెట్టారు. నీకు ప్రసాదం ఇచ్చారు. ప్రసాదము మీనింగ్ అనుగ్రహం అమ్మ. హ్మ్. మనం ఎక్కడన్నా ఊరు వెళ్తుంటే కొన్ని కొన్ని దేవాలయాల్లో పూజలు చేసినప్పుడు ప్రసాదం తీసుకొచ్చి ఇస్తుంటారు బస్సులో. కొంతమంది ముట్టుకోరు. హ్మ్. ప్రసాదము అనగా అనుగ్రహం. హ్మ్. అది ఏ రూపైనా భగవంతుడు మనకు అనుగ్రహం ఇవ్వచ్చు గాక. ప్రసాదాన్ని తిరస్కరిస్తే అనుగ్రహం తిరస్కరించినట్టే. ఇవి మనం తెలుసుకోవాలి. కొబ్బరికాయ పువ్వొచ్చింది. నిజంగా మంచిదే. నువ్వు ఏదైతే కోరికతో భగవంతుడి దగ్గర కొట్టావో, హ్మ్. ఆ కోరిక నీకు వృద్ధి చెందిస్తున్నాడు అని. హ్మ్. అది కూడా మనకు అతి తెలివితేటలు చాలా ఎక్కువ. అనకూడదు కానీ ఎందుకంటున్నానంటే అమ్మా, కొబ్బరికాయ మనం తీసుకున్నప్పుడు ఆ శిఖ ఉంటుంది వెనకాల 3. హ్మ్. అక్కడ పట్టుకొని మనం కొడతాం. పువ్వొస్తుంది. అది పువ్వు వస్తుందా రాదా అని కొన్ని కొన్ని ముందే ఆ శిఖ నుంచి చెట్టు లాంటిది బయటకొస్తుంది. హ్మ్. అది చూసి కూడా మనం కొట్టేస్తాం కావాలని చెప్పి, పువ్వు కోసం అని చెప్పి. హ్మ్. ఉపయోగం లేదు. మనకది ఉన్న విషయం తెలియకుండా కొట్టినప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా పువ్వు అందులో కొన్ని కొన్ని వస్తాయి చిన్నదేనా. అది వచ్చిందా నీకు వృద్ధి ప్రారంభమైంది హ్మ్. అని. 2 ఈ కేవలం ఈ కొబ్బరికాయల వల్లనే అష్టదరిద్రాలు మనం తెచ్చుకుంటున్నామమ్మ. ఎలా గురువుగారు? ఎవడో ఒక మనిషి ఉంటాడు. హ్మ్. అతనికేదో మొక్కు. నేను 100 కొబ్బరికాయలు కొడతా, 1000 కొబ్బరికాయలు కొడతా. నువ్వు వచ్చి 100 కొబ్బరికాయలు అక్కడ కొట్టకపోతే ఆయనేమన్నా నిన్ను హింసిస్తాడా? లేదుగా. నీకేదో ఇంత కష్టముంది. ఆ కష్టం తొలగిపోతే నేను కొబ్బరికాయలు కొడతా అన్నావు. నీకు ఆ కష్టం తొలగింది. నువ్వు కొబ్బరికాయలు కొట్టేసావు భగవంతుడికి. ఆ చెప్పులన్నీ ఏం చేస్తున్నారు? హ్మ్. చెప్పండి ఒక మాట. ఎండబెడుతున్నారు. అంటే దానికి కాంట్రాక్టర్స్ ఉంటారు. మొత్తం తీసుకెళ్ళి ఎండబెట్టుకుంటున్నారు. తర్వాత కొబ్బరి నూనె కలిపేసి ఇస్తున్నారు. అవును. తిలా పాపం తలా పిడికెడని చెప్పి ఇప్పుడు ఆ కొబ్బరి నూనె తీసుకొని మన నెత్తి మీద ఏసుకుంటే వాడి పాపమే ఇక మనం అంటించుకునేది. ఆ! ఆలోచించండి.
సెన్స్ ఉండాలి మనిషికి. నీకు కొబ్బరికాయ నువ్వు సమర్పణ చేయటము అంటే కురుడి. అంటే గురుగారు? అంటే ఇట్లా ఊపిరిలో లోపల టకటకా సౌండ్ వస్తుంది. రౌండ్‌గా ఎండు కొబ్బరికాయలు అంటారు. ఎండు కొబ్బరి చిప్పలు అంటారు కదా! అది అలా అతుక్కొని ఉంటుంది కురుడి అనంటే. అంటే కాయలో నీళ్ళు మొత్తం కూడా ఆ కొబ్బరి పీల్చేసుకొని కొబ్బరి నుంచి బయటకొచ్చేసి ఉండిపోతుంది అట్లా. ఇట్లా ఊపితే కటకటా సౌండ్ వస్తుంది. కురుడి కాయ అంటారు. ఓకే. నీకు నీ సమస్య నుంచి బయటకొచ్చినప్పుడు ఆ కురుడి కాయ అగ్నిహోత్రానికి సమర్పణ చెయ్యి. హ్మ్. మొత్తం తీసేసి పగలగొట్టేసేస్తే ఆ కురుడి ఉంటుంది. ఆ కొబ్బరి యజ్ఞంలో పూర్ణాహుతప్పుడు వాడుతుంటారు కురుడికాయ అని చెప్పి. ఓకే. అవి తీసుకో. అవి తీసుకొని యజ్ఞేశ్వరుడికి సమర్పణ చేస్తే నువ్వు దేనికోసం చేసావో అది ఆ దేవత దగ్గరికి వెళ్తుంది. అదే నీకు పుణ్యం, పురుషార్థం. కొబ్బరికాయలు కొట్టేసేసి అది తీసుకెళ్ళి ఎండబెట్టేసుకొని దాన్ని కొబ్బరి నూనె పట్టించుకొని దాన్ని తలకి రాసుకుంటుంటే అందరికీ ఆ పాపం అంటుతుందా? అంటట్లేదా? చిన్న విషయం ఎందుకు మీరు ఆలోచించట్లేదు? అంత ఆలోచన ఎందుకు రావట్లా? వస్తుందా? రావట్లేదా? రావాలి. చిన్న చిన్న మనకు పాపాన్ని వదిలించుకోవాలనుకుంటున్నప్పుడు యజ్ఞ రూపంలో వదిలించుకో. అది భస్మం అయిపోతుంది. ఆ భస్మమే ఐశ్వర్యం. ఎందువల్లంటే మనకు తెలియకుండానే మనం చేసిన పాపాలను భస్మం చేసుకుంటున్నాంగా. అది ప్రధానంగా తీసుకోవాలి. అందుకనే ప్రతి చోట వివాహంలో కూడా కొబ్బరి బొండమే ఇస్తారు. కన్యాదానం అప్పుడు. అవును. పూర్ణ ఫలంగా ఉండాలి. చక్కటి సంతానం కలగాలని చెప్పి. ప్రతిదానికి పూర్ణ ఫలము అనగానే ఏ తాంబూలం ఇచ్చినా కొబ్బరికాయ పెట్టి ఇవ్వటం అనాది నుంచి ఆచారం. ఏమిటి అనంటే దేనికి లేని పూర్ణత్వం అనేటువంటిది దానికి ఉంది. అది ఎవరికైనా ఒక తాంబూలంలో పెట్టి ఇచ్చినట్లయితే కనుక వాళ్ళ వృద్ధిని మనం కోరుకుంటున్నట్టు. అలానే వాళ్ళకి అలాగే వృద్ధి కలుగుతుంది. ఒకవేళ వాళ్ళు ఇచ్చినటువంటి కొబ్బరికాయ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి కొట్టారు. పోయింది. తద్వారా వీళ్ళకేదో అనుకోని ఆటంకం రాబోతుంది. ఆ రాబోతుంది కాబట్టి భగవంతుడు పూర్ణత్వ రూపంలో వాళ్ళ దగ్గరకొచ్చి వాళ్ళకున్న దోషాన్ని తీసేశాడు. అంటే మనకు ప్రధానంగా అక్కడ తీసుకోవాల్సింది పాజిటివ్. నిన్న రీసెంట్‌గా శివరాత్రి రోజునమ్మా తిరుపతిలో నేను అభిషేకం చేస్తున్నా. నివేదన వరకు వచ్చింది. మంచి దిట్టంగా ఉంది కాయ. కాయ చూస్తే ఎవరు పోయిందనుకోరు. కాయ కొట్టేశా. ఇలా తీసుకొని వస్తుంటే ఈ వేలు తగిలింది ఒక చివర. కొబ్బరికి తగిలి చాలా మెత్తగా తగిలింది. తేడా వచ్చింది. ఇంత మెత్తగా తగలదే కొబ్బరి. మెత్తగా తగిలింది అంటే పెంకు ఊడిపోయింది. పెంకు ఊడిపోయిన అంత మెత్తగా తగలదు. ఏంటని కాస్త రాత్రి 12:30, 1 గంట టైంలో కాస్త ముక్కు దగ్గర పెట్టుకున్నా. కుళ్ళిపోయిన వాసన వచ్చింది. దాన్ని తీసి పక్కన పడేసా. అన్న ఎవరికో దీనివలన గండం తప్పింది. ఈ చిన్న ముక్క వల్లేనా అన్నారు. చాలండి, గండం తప్పడానికి చిన్న విషయం చాలు. అలాగే గండం వచ్చి మీద పట్టడానికి చిన్న విషయం చాలు. కాబట్టి భగవంతుడికి మనం తృప్తిగా చేశాము. కొబ్బరికాయ చూస్తే పోయిందంటానికి వీలు లేకుండా మంచి నీట్‌గా ఉంది. కొబ్బరికాయ కొట్టాము. చేతికి తగిలింది. ఆ చిన్నది ఇంత ముక్క. తద్వారా ఏదో ప్రమాదం పోయిందండి అని అనుకున్నాం. ఖచ్చితంగా రెండో రోజే అక్కడ ఎవరైతే కూర్చున్నారో వాళ్ళ ఇంట్లో కుక్కర్ పేలింది. ఆ పేలేసరికి వీళ్ళెవరు అక్కడ లేరు. ఆయన గదిలో ఉన్నాడు. అన్నం మొత్తం ఎగిరింది. మొత్తం అంతా పడింది. అది వేరే విషయం. తీర్చుకుంటారు. అక్కడ ఉండే పరిస్థితి ఏంటి? మరి ఆ చిన్న దాంట్లోనికి ప్రమాదం తప్పింది. సో ఎప్పుడూ కూడా కొబ్బరి అనేటువంటిది యా ఫలినీర్ యా అఫల అపుష్ప యాశ్చ పుష్పిని బృహస్పతి ప్రసూతాస్తాను ముంచన్త్వగుంహసహ అని అంటారు. కొబ్బరికాయని మించినటువంటిది పూర్ణఫలం మరొకటి లేదు. దాని విషయంలో మనం ఎప్పుడూ కూడా నెగిటివ్గా ఆలోచించవలసిన అవసరం ఏమాత్రము లేదు. భయపడతాం. నీ భయమే నీ నాశనానికి మూలం. నువ్వు కొబ్బరికాయ కొట్టావు, కుళ్ళు పోయింది. పోయిందనే పదం వచ్చింది కదా. మరి పోయింది అనే పదం వచ్చింది, అది ఇంకా నెగిటివ్ ఎందుకు లోపల? కుళ్ళు అంటే కొబ్బరికాయ పోయింది కాబట్టి నీకేదో అనర్థం కలుగుతుందనే. అనర్థం కలుగుతుందో లేదో పక్కన పెడితే నీ నమ్మకం నువ్వేదైతే కలుగుతుంది అని అనుకున్నావో కాబట్టి ఖచ్చితంగా కలుగుతుంది. ఎందువల్లనంటే తప్పించటం. అవును. అమ్మో కొబ్బరికాయ మాట కాదు, కొబ్బరికాయ పగిలింది నాకేదో కష్టం కలుగుతుంది 100 సార్లు అదే కష్టం అనుకుంటే నీకు వచ్చేదే వస్తుంది. అవును. కాబట్టి కొబ్బరికాయ కాయ పోయింది, కుళ్ళిపోయింది అంటే మన చేతి నుంచి మనం కొట్టాం. మనకి శరీరంలో ఏదో ఉంది, అది మొత్తం బయటికి వెళ్ళిపోయింది. అక్కడితో సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయగలిగితే జీవితం మొత్తం సంతోషంగా వస్తుందండి. అసలు చాలా చాలా చక్కగా చెప్పారు గురువు గారు. ఎందుకంటే చాలా భయపడతారు గురుగారు. అసలు ఎంత మెంటల్లీ అవును. బాధపడతారు. అదే మైండ్‌లో ఉంటది. పని చేస్తున్నప్పుడు అదే గుర్తొస్తాయి. ఏం జరుగుతుందన్న భయంతోనే నిజానికి అది జరుగుతుంది. అలా ఖచ్చితంగా. కాకుండా ఎంత పాజిటివ్‌గా చెప్పినా మనలో ఉన్న కుళ్ళే పోయింది, సంథింగ్ నెగెటివ్‌ది పోయింది అని అనుకుంటే ఇంకా ఆనందం ప్రశాంతంగా కదా ఉంటాం అసలు. ఇంకా.
ఇంకా పువ్వు వచ్చిందంటే ఇంకా సంతోషం. సంతోషమే కదా! అసలు అది. చాలా అందంగా వివరించారు. గురుగారు ఇంకొక చిన్న సందేహం. హ్మ్. అసలు కొబ్బరికాయ కొట్టాలన్న పద్ధతి ఎందుకొచ్చింది గురుగారు? ఎందుకని మనం కొబ్బరికాయ కొడతాం అలాగా పూజ చేసిన తర్వాత? దానికనే పూర్ణత్వము అంటాం. హ్మ్. అంటే ఏదైనా ఒక పూజ చేసినప్పుడు నిత్య పూజ విధానంలో కాదు, నైమిత్తికంలో హ్మ్. ఇంట్లో ప్రతి శుక్రవారం కొబ్బరికాయ ఉండాల్సిందంటే ఆ పూర్ణత్వము అని అంటారు. హ్మ్. అంటే ఆ కొబ్బరికాయతోటే నీ జీవితం వృద్ధి ఉందా లేదా అని చెప్పేస్తుంది ఆ క్షణకాలంలో. ఓకే. ఓకే. నీకు ఇంకొక పండు ఏది చెప్పదు. హ్మ్. దాన్ని బట్టే నీ జీవితం ఏ రకంగా ఉండబోతుంది మొత్తం పోయింది. అక్కడతో సమాప్తం. హ్మ్. చక్కగా పైన నివేదన పెట్టగలిగాం. హ్మ్. అంటే మనం చేసేటువంటి దాంట్లో మానసిక తృప్తి అనేటువంటిది మనకుందా లేదా? హ్మ్. దౌర్బల్యం ఎలా ఉంది? మనస్సు మనకు ఎలా ఉంది? దాని యొక్క విధానం ఏంటనేటువంటిది ఆ ఒక్క కొబ్బరికాయ ఆ క్షణకాలంలో నిరూపించేస్తుంది. నీ మనస్సు కకావికలంగా ఉందనుకోండి, నువ్వు ఎలా కొట్టినా 3, 4 ముక్కలవుతుందది. హ్మ్. కకావికలం లేదు. చక్కగా పగులుతుంది. హ్మ్. ఏదన్నా బాధ ఉంది లోపల తొలగిపోతుంది. హ్మ్. అన్నీ ఆ క్షణకాలంలో నీ కళ్ళ ముందు సుస్పష్టంగా నిరూపణ చేసేటువంటిది ఏదైనా ఫలం ఉందంటే పూర్ణ ఫలం. అదే కొబ్బరికాయ. వివరంగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. పరమేశ్వరార్పణం.